ఏదైనా కేసులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఇక ఆ పదవికి అనర్హుడయ్యేటువంటి అవకాశం ఉంటుందా? దీనిపైన ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేస్తుంది. ఇప్పుడు పార్లమెంటు సెషన్స్ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటంటే, ఇప్పటికే పార్లమెంటరీ జాయింట్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఈ నిబంధన దుర్వినియోగం కాకుండా కొన్ని రక్షణ చర్యలని కూడా ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే నేరారోపణ జరిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒకవేళ అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఆ పదవిలోకి రాకుండా ఉండేటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లుని ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టవచ్చు అనేటువంటి ఊహాగాలు. ఇదే కాదు, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు వీటిపైన కూడా కసరత్తు చేస్తుంది. అలానే విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించినటువంటి బిల్లులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇవి మూడు ఒక విధంగా వివాదాస్పదమైనటువంటి అంశాలు. ఏకాభిప్రాయం సాధించడం అనేది కొంచెం సంక్లిష్టమైనటువంటి అంశాలు. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు దీని వెనక ఎంతవరకు నిలబడతాయి? ఈ సెషన్లోనే ఈ బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేదా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వారందరినీ కన్విన్స్ చేసి కొంత సమయం తీసుకుని అప్పుడు బిల్లులు ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంటుందనేది వేచి చూడాలి. కానీ జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఉంటే కనుక దాదాపు 19 పని దినాలు ఈ సెషన్లో ఉంటాయి. అప్పుడు ఇలాంటి బిల్లులు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యే ముందరే భాగస్వామ్య పక్షాలకు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లుల్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం.